వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. రాష్ట్రంలో రాజకీయ చదరంగం రుంసుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ప్రజల్లో కొంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ ఈసారి తెలివైన ఎత్తుగడ వేశారు. సామరస్యపూర్వక వాతావరణం ఏర్పరిచి ప్రజల్లో తనపై తలెత్తిన వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు స్కెచ్ వేశారు. ప్రతి సభలో పెద్ద ఆయనను పరుష పదజాలంతో విమర్శలు చేసిన రేవంత్ దూకుడుపై ప్రజల్లో అసహనం మొదలైంది. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేలా మాట్లాడుతున్నారని ప్రచారం ఊపందుకుంది. దీంతో ప్రజాపాలన విజయోత్సవాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడంతో పాటు ప్రతిపక్ష నాయకుడిగా తమకు సలహాలు ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ను ఇరకాటంలో పెట్టే యత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ నయా స్కెచ్ పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి పూర్తి విశ్లేషణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ చేంజర్గా మారనేది గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న కేసీఆర్ రేవంత్ రాజకీయ పరిణామాలన్నీ పరిశీలిస్తే గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొంత రెచ్చగొట్టే వ్యవహారంగా మాట్లాడుతూనే వ్యూహాత్మకంగా సంధియత్నం ఏదైతుందో మధ్యవర్తిత్వం కావచ్చు లేదా మాట తీరులో కూడా ఒక 3-4 రోజుల నుంచి సాఫ్ట్ కార్నర్ కనపడుతుంది. రాష్ట్రంలో అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్రమంతా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ చేంజర్గా మారారనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం వరకు ఆయన మాట తీరు వ్యవహార శైలికి భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్న సభలలో కొంత స్థాయి అంటే స్పీడ్ని తగ్గించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేయకుండా అసెంబ్లీకి రండంటూ ఆహ్వానిస్తూనే అసెంబ్లీలో తేల్చుకుందాం అనేది రేవంత్ రెడ్డి స్ట్రాటజీగా కనపడుతుంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం జరిగిన సభలో ఒక వారం 10 రోజులు చూసుకుంటే ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శకో లేకపోతే హార్ష్గా అలా వెళ్లకుండా అసెంబ్లీకి రండి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, మేమేమైనా తప్పు చేస్తే వేలెత్తి చూపండి, మీలాంటి పెద్దలు సభకు రాకపోతే ఎలా, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో మీ సూచనలు సలహాలు మాకు చాలా అవసరం అంటూనే కేసీఆర్ని ఏ రకంగానైనా అసెంబ్లీలోకి తీసుకొచ్చేందుకు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేసినట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్గా మారారనేది స్పష్టమవుతుంది. దాంతోపాటుగా కొన్ని గంటల క్రితం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ప్రత్యక్షంగా ప్రజా విజయోత్సవాల సభకు ఆహ్వానించి తన రాజకీయ చిత్రతకు మరోసారి పదుపెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ప్రజా విజయోత్సవాల సభ అంటే ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వ పెద్దలు లేదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో జరగకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ కూడా ఆహ్వానించేందుకు ఒక స్కెచ్ వేశారు. మొత్తం మీద అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ఆహ్వానం పలికి తన రాజకీయ చిత్రతకు కొంత కలరింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. దాంతోపాటు బీజేపీ తరఫున కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆహ్వానించి మా ప్రజా విజయోత్సవాల సభలో కానీ లేదా ప్రభుత్వ విజయాలలో పాలు పంచుకోవాలంటూ ఒక ఇండికేషన్ ఇచ్చి పబ్లిక్లో చర్చకు దారితీసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తు వేసినట్టుగా స్పష్టమవుతుంది. దాంతోపాటుగా అసెంబ్లీలోకి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను ఆహ్వానిస్తూనే అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తమ ప్రభుత్వం ఈ ఏడాదిలో చేసిన పరిపాలన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఏకరువు పెట్టి ప్రజలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్లో పడేసేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ వేసినట్టుగా స్పష్టమవుతుంది. అది వాస్తవం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్గా పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.